వాజ్పేయి నగర్ దగ్గర ఆర్యూబీని రోడ్ అండర్ బ్రిడ్జ్ ఇవాళ శంకుస్థాపన చేస్తున్నారు. మనకి ఈటెల రాజేందర్ గారు బీజేపీ ఎంపీ ఇక్కడ శంకుస్థాపన కార్యక్రమం సందర్భంగా ఒక పబ్లిక్ మీటింగ్ ఏర్పాటు చేశారు. దాని సందర్భంగా స్టేషన్ దగ్గర అరేంజ్మెంట్. అక్కడ లోపల పూజ జరుగుతుంది. పూజ తర్వాత ఆయన వచ్చి తన స్పీచ్ దాని ఏం జరుగుతుంది, ఏమేమి ఎంత ఎక్స్పెండిచర్ అన్నీ కూడా తెలియపరుస్తారు. సఫిల్గూడ ప్రాంతాలకు సంబంధించిన 2 ముఖ్యమైన రైల్వే మౌలిక సదుపాయాల అభివృద్ధి పనుల గురించి మీతో పంచుకోవడం సౌత్ సెంట్రల్ రైల్వేకు గర్వంగా ఉంది. మౌలాలి సనత్ నగర్ డబుల్ లైన్ విభాగంలో ఉన్న BP8 లెవెల్ క్రాసింగ్ గేట్ నగరంలోని అత్యంత రద్దీగా ఉండే ప్రాంతంలో ఉంది. వాజ్పేయి నగర్, డిఫెన్స్ కాలనీ, సఫిల్గూడ, ఆనంద్ బాగ్ వంటి అనేక నివాసాల కాలనీ మధ్య ఈ గేట్ ఉండటం వల్ల రోజు వేలాది వాహనాలు ఇక్కడగా ప్రయాణిస్తుంటాయి. గూడ్స్ మరియు ప్రయాణికుల రైళ్ల రాకపోకలు గణనీయంగా పెరగటంతో రైళ్లు వెళ్లే సమయంలో లెవెల్ క్రాసింగ్ గేట్ వద్ద రోడ్డు వాహనాలు ఎక్కువసేపు నిలిచిపోవాల్సి వస్తోంది. ఇది ప్రజలకు తీవ్ర అసౌకర్యంతో పాటు భద్రతా సమస్యల్ని కూడా సృష్టిస్తోంది. ఈ సమస్యకు శాశ్వత పరిష్కారంగా ఈ లెవెల్ క్రాసింగ్ గేట్ స్థానంలో రోడ్ అండర్ బ్రిడ్జ్ నిర్మించాలని నిర్ణయం తీసుకున్నారు. నగర హృదయంలో ఉన్న ఈ ప్రాంతంలో రోడ్డు వినియోగదారుల భద్రతను దృష్టిలో ఉంచుకొని రైల్వే శాఖ ఈ ప్రాజెక్టును పూర్తిగా తన ఖర్చుతో చేపట్టింది. ఈ RUB ప్రాజెక్ట్ మొత్తం వ్యయం 74.47 కోట్లు. The level crossing gate number BB8 is located in Maulali Sanat Nagar double line section. This gate being a crucial location of Hyderabad city, surrounded by residential colonies like Vajpayee Nagar, Defence Colony, Safilguda, Anand Bagh, there is huge vehicular traffic passing through this gate. Due to increase in the goods and passenger traffic in the Maulali Sanat Nagar section, the road vehicles are facing detention at LC gate during the passage of trains. Hence, it is proposed to construct RUB in place of this LC gate. Taking into consideration the safety of road users and also LC gate being located at heart of the city, railway authorities have processed for the sanction of RUB at this location. It was decided to take up the entire work by railways itself, and accordingly RUB is sanctioned at this location with the cost of rupees 74.47 crores including all types of costs incurred. అదేవిధంగా సఫిల్గూడ స్టేషన్కు సమీపంలో ఉన్న లెవెల్ క్రాసింగ్ గేట్ ఉత్తమ్ నగర్ వద్ద RUB నిర్మాణం అనంతరం మూసివేయబడింది. కానీ పరిసర ప్రాంతాల్లో నివాస కాలనీలు వేగంగా విస్తరించడంలో ఉత్తమ్ నగర్ RUB ప్రస్తుతం ఉన్న రోడ్డు ట్రాఫిక్కు సరిపోవడం లేదు. ఈ పరిస్థితిని దృష్టిలో ఉంచుకొని సఫిల్గూడ స్టేషన్కి సమీపంలో లిమిటెడ్ హైట్ సబ్వే నిర్మించేందుకు నిర్ణయం తీసుకున్నారు. ఈ ప్రాజెక్టుకు 12.81 కోట్ల వ్యయంతో 100% రైల్వే ఖర్చుతో మంజూరు లభించింది. నేరేడ్మెట్ వద్ద RUB మరియు సఫిల్గూడ వద్ద LHS నిర్మాణం పూర్తయితే నగరంలో రోడ్డు ట్రాఫిక్ గణనీయంగా తగ్గుతుంది. లెవెల్ క్రాసింగ్ గేట్ వద్ద ఉండే ఆలస్యాలు తొలగిపోతాయి. వాహనాల సాఫీ ప్రయాణం సాధ్యమవుతుంది. దీని ద్వారా ఇంధనం ఆదా జరుగుతుంది. పరిసర ప్రాంతాల్లో కాలుష్యం తగ్గుతుంది. ప్రజల విలువైన సమయం ఆదా అవుతుంది. అంతేకాకుండా రైలు ఆపరేషన్ భద్రత మరింత మెరుగుపడుతుంది. ఈ 2 ప్రాజెక్టులు హైదరాబాద్ నగరాన్ని మరింత సురక్షితమైన, సౌకర్యవంతమైన మరియు ఆధునిక నగరంగా తీర్చిదిద్దడంలో కీలక పాత్ర పోషిస్తాయని విశ్వసిస్తున్నాం. We request Shri Mari Rajshekar Reddy Garu to please be seated off the dais. The program shall be started soon.
South Central Railway extends hearty welcome to Honorable MP Lok Sabha Shri Etal Rajendra Garu. Delegates stage ముందు delegates కాస్త చోటు ఇవ్వాలి. ఎంపీ సార్ వస్తారు. స్టేజ్ ముందు ఉన్న వాళ్ళు కొంచెం ప్లేస్ చేయాలి. ఎంపీ గారు కూర్చుంటారు. గ్యాలరీలో ప్లేస్ ఉందండి, అక్కడ కూర్చోవచ్చు. గౌరవనీయులైన లోక్సభ సభ్యులు శ్రీ ఈటల రాజేందర్ గారికి స్వాగతం, సుస్వాగతం. I request the delegates to please maintain silence. South Central Railway once again extends a hearty welcome to the distinguished guests and all the other dignitaries on the dais to today's event. It's an honor to have you all here today, sir. వేదికను అలంకరించిన విశిష్ట అతిథులకు దక్షిణ మధ్య రైల్వే మరొకసారి హృదయపూర్వక స్వాగతం పలుకుతోంది. I request DRM sir, Second Abad Division, Dr. R. Gopalakrishnan ji to welcome the dignitaries with flowers and shawls. I request DRM sir to honor Shri Etal Rajendra Garu with a shawl and present a sapling. I request DRM sir to honor Shri Etal Rajendra Garu with a shawl and present a sapling. May I now request DRM sir to honor Shri Marri Rajshekar Reddy Garu with a shawl and present the sapling. I request all the delegates to please maintain silence. I request the delegates to please maintain silence and be seated. I request the delegates to please maintain. శుభం కురుత్వం కళ్యాణం ఆరోగ్యం ధన సంపద. శుభం కురుత్వం కళ్యాణం ఆరోగ్యం ధన సంపద. శత్రుబుద్ధి వినాశాయ దీపర్ జ్యోతి నమోస్తుతే. దీపర్ జ్యోతి నమోస్తుతే. We now request Dr. R. Gopalakrishnan ji, DRM Second Abad, to present his welcome address. రాణించాలి అంతే. ఒక నిమిషం, మీకు దయా జరిగింది పద ప్రదర్శన కోసం పెట్టింది కాదు. ఇది కాళ్ళి పెద్దలు వచ్చింది చాలామంది. వాళ్ళ చిరకాల కోరికది అనేక సార్లు శాంక్షన్ కాబడి అనేక సార్లు శిలాపలకాలు చేసి ఆ శిలాపలకాలకు పిండ ప్రదానం కూడా చేసే సందర్భం కాబట్టి దయచేసి అర్థం చేసుకోండి. రైల్వే ప్రాజెక్ట్స్ ఇవన్నీ కూడా రైల్వే ప్రాజెక్టు దయచేసి డిస్టర్బ్ చేయదు. ఈ జిందాబాద్ ఇవన్నీ చూసి చూడడం మనం వద్దు. వాళ్ళు మంచి అంత కాలనీ పెద్దలు సమాజ హితం కోరే వాళ్ళు పెద్ద మనుషులు వాళ్ళు ఉండడం మంచిగా ఉండదు.
దయచేసి అందరూ కూడా సైలెంట్గా ఉంటే 20 నిమిషాలకి సభ అయిపోతుంది. ఆ స్థలం ఉంటుంది. దయచేసి అందరూ కూడా సైలెంట్ కూర్చోమని వినమ్రంగా విజ్ఞప్తి చేస్తాం. వాస్తవంగా ఇవన్నీ మంత్రులు వచ్చి చేసుకోవాలి. లేట్ అవుతుందని చెప్పేదో పనులను తీసుకొచ్చుకొని నేను ఎమ్మెల్యే గారు గౌరవ కార్పొరేటర్లు అధికారులు కలిసి చేస్తున్నాం. ఆరాటం ఏంటంటే పని తొందరగా మొదలు కావాలి. రేపో మాపో పని మొదలు పెట్టుకోవాలని ఆరాటం కాబట్టి దయచేసి అర్థం చేసుకోండి. ఎవ్వరు కూడా వేదాలు ఇవ్వకండి. ఎవరు మాట్లాడినప్పుడు వేదాలు లేదని చెప్పి ఈ విధంగా విజ్ఞప్తి చేస్తున్నాను. मंच पर उपस्थित माननीय सांसद सदस्य श्री ईटल राजेंद्र गारू, माननीय विधायक श्री मारी राजशेखर रेड्डी गारू और अन्य सभी गणमान्य सदस्य, प्रेस और इलेक्ट्रॉनिक मीडिया के सदस्य, देवी और सज्जनों, हम माननीय सांसद श्री ईटल राजेंद्र गारू का स्वागत करते हैं और उनका आभार व्यक्त करते हैं। उन्होंने अपने बहुमूल्य समय निकालकर इस महत्वपूर्ण वाजपेयी नगर आरयूबी और सफीलगुड़ा LHS का भूमि पूजन और शिलान्यास में शामिल हुए। तेलंगाना राज्य में कुल 42,219 करोड़ के रेल कार्य प्रगति पर है, जिसमें भारत सरकार तेलंगाना के इंफ्रास्ट्रक्चर के लिए प्रतिबद्ध है। वर्ष 2025-26 में 5,300 करोड़ की राशि रखी गई है, बजट रखा गया है, जिसमें 40 अमृत स्टेशन भी शामिल है। लेवल क्रॉसिंग के खत्म करने के उपलक्ष्य के लिए कुल 61 आरओबी और 56 रोड अंडर ब्रिज में कुल 3,900 करोड़ की लागत से कार्य प्रगति पर है, जिसमें आज का निर्माण कार्य भी शामिल है। ये वाजपेयी नगर का लेवल क्रॉसिंग कि हम लोग ट्रैफिक व्हीकल यूनिट्स करके हम लोग नंबर रखते हैं, जिसमें इसमें लगभग 9.5 लाख ट्रेन व्हीकल यूनिट्स पर डे है, जिसका कि वो जो कि बहुत ही ज़्यादा बिजी गेट माना जाता है भारतीय रेल के इस पे। कुछ भी रेल में 50,000 के ऊपर आ गया तो हम लोग उसको बहुत बिजी गेट मानते हैं और इसमें लगभग 10 लाख TVU का ट्रैफिक है, जिससे हमें पता लगता है कि कितना बिजी गेट है। और इसमें 4 लेन का RUB का कार्य लिया जाएगा, जिसमें कि नज़दीक में रहे नेरजमेट और मलकाजगिरी, सैनिकपुरी और सभी आसपास के इलाकों को काफ़ी राहत मिलेगी। उनको